సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పచ్చాలు అనే పుస్తకంలో నుండి ఈరోజు ఎపిసోడ్లో గులాబ్ జామ్ మోజు గుండెపోటుకు దారితీస్తుందా అనే విషయం గురించి తెలుసుకుందాం. జగ్గారావు గారికి ఎక్కువగా నడిచినప్పుడు ఛాతీలో కాస్త నొప్పి అనిపించి అలసట కలుగుతోంది. అసలే భారీ మనిషేమో ఇంకో 4 అడుగులు ఎక్కువ నడిస్తే రొప్పు కూడా వస్తోంది. ఎందుకైనా మంచిదని డాక్టర్కి చూపిస్తే జగ్గారావు గారి జబ్బు తగ్గడానికి కొవ్వు పదార్థాలు తీపి పదార్థాలు తీసుకోవడం మానేమని ఓ చిన్న సలహా ఇచ్చారు. ఇంకెవరైనా సరే డాక్టర్ అలా చెప్పగానే తప్పకుండా అలాగే చేస్తానండి అని తల ఊపేవారేమో గాని జగ్గారావు గారికి మాత్రం డాక్టర్ పెట్టిన నియమము ఎంతో కష్టసాధ్యమనిపించింది. నేతితో వేపుడు కూర ఉంటే తప్ప ఆయనకు ముద్ద దిగదు. అడపాదడపా హల్వా గాని గులాబ్ జామ్ గాని తినకపోతే మనసు ఊరుకోదు. ఇది తెలిసిన ఆ డాక్టర్ జగ్గారావు గారిని గులాబ్ జాములు తినడము మానకపోతే గుండె జబ్బు వస్తుందని హెచ్చరించారు. ఆహారంలో కొవ్వు పదార్థాలు మానకపోతే కొంచెం బాధని కోరి ఎక్కువ చేసుకున్నట్లు అవుతుందని గుండె జబ్బు గురించి గుర్తు చేశారు. చాలా గుండె జబ్బులకు రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ అనే కొవ్వు పదార్థం ముఖ్య కారణం. జగ్గారావు గారికి కొద్దిగా శ్రమ పడగానే ఛాతీలో నొప్పి వస్తున్నా, ఇంకొకరికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాపాయం కలిగినా చాలా వరకు రక్తంలో ఉండవలసిన దానికంటే ఎక్కువగా చేరిన కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థమే ముఖ్య కారణం. గుండె కండరాలు శక్తివంతంగా పనిచేసి శరీరమంతటికి తగినంత రక్తం సరఫరా అవ్వాలంటే వాటికి సంబంధించిన రక్తనాళాలు ఆరోగ్యకరంగా ఉండాలి. రక్తంలో సాధారణంగా ప్రతి 100 మిల్లీలీటర్లకి 150 నుంచి 250 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ శాతం రక్తంలో ఇంతకంటే ఎక్కువైనప్పుడు అది రక్తనాళాల గోడలలో పేరుకునిపోయి రక్తస్రావానికి ఆటంకం కలిగిస్తుంది. గుండె కండరాలకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలకి కొలెస్ట్రాల్ వల్ల కొద్దిపాటి ఆటంకం మాత్రమే కలిగినప్పుడు ఆంజీనా పెక్టోరస్ అనే స్వల్పమైన గుండె నొప్పి వస్తూ ఉంటుంది. అలా కాక కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలకి దట్టంగా పేరుకునిపోయినప్పుడు గుండెలోని రక్తనాళాలు పగలడం వల్ల కానీ లేదా రక్తం గడ్డకట్టడం వల్ల కానీ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాపాయం కలగవచ్చు. గుండెపోటు రాకుండా చేసుకోవాలంటే ఆహారంలో కొవ్వు పదార్థాలను తీపి పదార్థాలను చాలా తక్కువగా వాడాలి. వెన్న, మేగడ, జున్ను, నెయ్యి వంటి కొవ్వు పదార్థాల్లో కొలెస్ట్రాల్ శాతం చాలా ఎక్కువగా ఉండడమే కాకుండా కోడిగుడ్డులోని పచ్చసొన, కాలేయం, మూత్రపిండం, మెదడు, పంది మాంసం, ఎండ్రకాయ, కొన్ని రకాల గుల్ల చేపల్లోనూ కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా మనం తీసుకునే ఆహారంలో ఉండే శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు కూడా రక్తంలోని కొలెస్ట్రాల్ని వృద్ధి చేస్తాయి. డాల్డా, గొడ్డు మాంసం, వేట మాంసం, పంది మాంసంలలో శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో నుంచే కాకుండా మన శరీరంలో ఉండే కాలేయం కూడా కొలెస్ట్రాల్ని సమృద్ధిగా ఉత్పత్తి చేస్తుంది. ఇదే సందర్భంలో వైద్య పరిశోధనలకు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అమెరికాలోని ఒక పట్టణంలో ఎటువంటి గుండె జబ్బు లేని 5,000 మంది యువకులపై దాదాపు 25 ఏళ్లు వైద్య పరీక్షలు జరిపారు. వారిలో తర్వాత గుండెపోటుతో మరణించిన వారి కేసులను నిశితంగా పరిశీలించినప్పుడు వారికి గుండెపోటు రావడానికి కారణం వారి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండడమేనని వెల్లడైంది. ఈ కొలెస్ట్రాల్ వల్లనే వారి గుండెకు సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిని గుండెపోటు వచ్చింది. సాధారణంగా మన వంటల్లో పప్పు నూనెలు, నెయ్యి వంటివి వాడతాం. కేరళలో వంటకి కొబ్బరి నూనె వాడతారు. ఇటువంటి నూనెలకు కొలెస్ట్రాల్ని పెంచే స్వభావం ఉంది. వీటిని కాక పొద్దుతిరుగుడు పువ్వు నూనె, పత్తిగింజల నూనె వంటివి వాడితే వీటి వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగకపోగా కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం కూడా ఉంది. అందుచేత రక్తంలో కొవ్వు శాతం ఎక్కువ ఉన్నవాళ్ళు కొవ్వు శాతం పెరగకుండా జాగ్రత్త పడాలనుకునేవారు పొద్దుతిరుగుడు పువ్వు నూనె వంటివి వాడటం అవసరం. అలాగే వెల్లుల్లి, పెద్ద ఉల్లిపాయలకి కూడా కొలెస్ట్రాల్ని తగ్గించే స్వభావం ఉంది. కొందరికి వంశపారంపర్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ శాతం అధికంగా తయారయ్యే గుణం ఏర్పడుతుంది. ఇటువంటి వారు చిన్నతనం నుంచి డాక్టర్ సలహా పొందుతూ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటూ మందులు వాడటం అవసరం. ఎక్కువ తీపి పదార్థాలు తినడం వల్ల కూడా
రక్తంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి. గులాబ్ జామ్, రసగుల్లా, పంచదార లడ్డు, చాక్లెట్ల వంటి తీపి వస్తువులను తినడం తగ్గిస్తే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ వంటి కొవ్వు పదార్థాలు రక్తంలో తగ్గుతాయి. కొవ్వు పదార్థాలను, తీపి పదార్థాలను ఆహారంలో బాగా తగ్గించి తీసుకుని తగిన శరీర వ్యాయామం చేస్తే రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగకుండా చేసుకోవచ్చు. గుండె జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు. ఈరోజు మనం గులాబ్ జామ్ మోజు గుండెపోటుకు దారితీస్తుందా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో నాటుగుడ్డు మంచిదా, ఫారం గుడ్డు మంచిదా, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.